బుచ్చిరెడ్డిపాలెంలోని దామరమడుగులో వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ మండల అధ్యక్షులు జగదీష్ ప్రసన్నకుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ టౌన్ మరియు రూరల్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, షాహుల్ తీవ్రంగా ఖండించారు. నీ గ్రామానికే వచ్చామని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా టీడీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో మా ప్రసన్నకుమార్ రెడ్డి గారు పిఎల్ఎల్ మీటింగ్ పెట్టారు. ఆ పిఎల్ఎల్ మీటింగ్లో ఏం చెప్పారు ఆయన? ప్రశాంతమ్మ నువ్వు ఇక్కడ తట్టడి మట్టి లేదని చెప్పారు. తట్టడి మట్టి గురించి మాట్లాడుతూ ఇక్కడ చేసిన అభివృద్ధుల గురించి చూపించాడు ఫోటోతో సహా. మీకు ఏమేమి జరిగాయి దాని మీద కావాలంటే ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తే మేము చూపిస్తాం, లేదా మీరు ఎక్కడైనా రమ్మంటే మేము వస్తాం అడిగి చూపించడానికి డెవలప్మెంట్స్ ఏం జరిగినాయని దాని గురించి మాట్లాడారు. నువ్వు ఎంత, నీ వయసు ఎంత? మీ నాయన నాతో పాటు ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు మీ నాయన ఎంత గౌరవంగా ఉన్నాడు తెలుసా? ఆ గౌరవాన్ని మంట కలపడానికి నువ్వు పుట్టినట్టున్నావు నాయన జగదీష్. నీ వయసు ఎంతలో ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎస్ఎఫ్ఐలో ఉండి కూడా ఏం చేశావు? ఎస్ఎఫ్ఐ వాళ్ళు నిన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? మొదట అది నువ్వు కనుక్కోనాయన. నువ్వు మాట్లాడే మాటలు ఎక్కడ దాకపోతున్నాయి? నువ్వు ఒక మాజీ శాసనసభ్యుని పట్టుకొని కొడక ఒరే అనే స్థాయి నీది కాదు నాయన. నువ్వు చిన్న బిడ్డవి, ఇంకా పురుట్లోనే ఉన్నావు. నువ్వు ఇంకా పెద్దోడు కూడా కాలా. నువ్వు ఇంకా బిడ్డవిగా ఇన్ని మాటలు వస్తుంటే మేము రాజకీయ నాయకులు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు. మా నిరావాలైనా మా నోటి నుంచి మాటలు మేము మాట్లాడితే నిలబడి కానీ శక్తి కూడా నీకు లేదు. ఇదే దారుములో చెప్తున్నా, ఈ దారుములోకైనా వచ్చి మాట్లాడే శక్తి, ధైర్యం మాకుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి రమ్మన్నా వస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావో, ఏమేం చేసావు, నీ రూరల్ మండలం గురించి తీసుకొని వచ్చి ముందర పెట్టు. దాని గురించి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడడం, నీ వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు. నువ్వు ఆయనకు కూడా చెప్తున్నావు, ఇలాంటి ప్రోత్సహించవద్దండి. ఇలాంటి ప్రోత్సహిస్తే ఎక్కడ పోతామనే తెలియదు. జరిగిన ఎంపీటీసీలుగా 5 సార్లు కూడా సిపిఎం పార్టీ వాళ్ళే ఉన్నారు. ఆ సిపిఎం పార్టీ పెట్టిన భిక్షే మీ అమ్మ నాన్నకు కూడా ఎంపీటీసీగా గెలిచింది. అంతేగాని నీ సొంత స్వతహారతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనంలో గెలవాలా, గెలవు బోడుకోవాలా ఇక్కడ చెప్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉండి గెలిపించుకొని, ఇదిగో మేము కాళ్ళ దగ్గర చెప్పండి మేము గెలిపించుకున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీని అని చెప్పి. అంతేకాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మేము పోరాడతామో చూస్తున్నారు మీరు కూడా. మీరు అనుకుంటున్నారు ఏదో మా మీద కేసులు పెట్టించి ఏదేదో చేద్దాము, రౌడిజం చేద్దాం అనుకోండి. మీకన్నా ఎక్కువ రౌడీలం మేము. అర్థమవుతుందా? మీ నాయకులు వెనకన్న నాయకులు కూడా చెప్తున్నా, మీకన్నా ఎక్కువ రౌడిజాలు చేసి ఉన్నాడమే. ఈరోజు మేము ఎందుకు గమ్ముకున్నామంటే ఆ పద్ధతి అది మంచి సంస్కారం కాదని చెప్పి మేము గమ్ముగా మూసుకొని ఇళ్లలో కూర్చోన్నాం. అంతేగాని మాకేం చేతగా కాదు నాయన. నీకన్నా ఎక్కువ చేసిన వాళ్ళం మేము. ఒక్కసారి వచ్చి నీకు చరిత్ర కావాలని మీ నాయన్ని అడుగు చెప్తారు, లేదా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎవరినైనా అడుగు. నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం బుచ్చిలో ప్రెస్ మీట్ పెట్టి రూరల్ టీడీపీ అధ్యక్షుడు జగదీష్ మాట్లాడిన మాటలకి ఈరోజు సమాధానం చెప్పాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక నల్లపరెడ్డి వాళ్ళ కుటుంబం అంటే ప్రపంచంలోనే, జిల్లా కాదు ప్రపంచంలోనే పేరు దగ్గర కుటుంబం అది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగం కాలనీని చెన్నైకి తీసుకోబోతుంటే, అది చెన్నైకి పోతే మన ఆంధ్ర ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారని మధ్యలో ఉండే విలేజ్లకి కంపల్సరీ వాటర్ కల్పించాలా అని చెప్పి ధర్నాలు చేసి ఎన్నో చేసిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. దాని తర్వాత మన ప్రసన్నకుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నారు. ప్రతి విలేజ్ డెవలప్ చేసింది. అటువంటి వ్యక్తిని ఒక నల్లపరెడ్డి వాళ్ళ కాలి కోటి కూడా పనికిరాని ఒక జగదీష్ ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అసభ్య పదజాలంతో మాట్లాడడం చాలా తప్పని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఏ పక్క సరిపోతావు, ఏ విధంగా సరిపోతావు నువ్వు? ఈ రోజు ఏదో అండ చూసుకొని, ఏదో ప్రశాంతం అండ చూసుకొని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ముందు రోజులు చాలా ఉన్నాయి. ముందు రోజుల్లో ఏం జరగద్దో ఆలోచించుకొని, వెనక నువ్వు ఎటువంటి వాడివో నీ కుటుంబం ఎటువంటిది ఆలోచించుకొని ప్రవర్తించాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని అసభ్య పదజాలంతో ఏదంటే అది. మీ ప్రశాంతమ్మనంటే మీకెంత కోపమో, మా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని అంటే కూడా మాకు అంతే కోపం. అంతేగాని మేము ఆయన ఏమన్నాడు, అమ్మా నేను అభివృద్ధి చేశాను, అవి ఫోటోలతో సహా చూపిస్తున్నాను, మీరేదైనా అభివృద్ధి చేస్తుంటే మీరు చూపించుకోండి. అంతేగాని వచ్చిన దగ్గరల్లా గత ప్రభుత్వంలో ఏం జరగలేదు తట్ట మట్టి కూడా వేయలేదు అని అనొద్దమ్మా అన్నాడు. అంతేగాని ఆయన ఏమనలేదు కదా. ఈరోజు ఉదయం ప్రసన్నకుమార్ రెడ్డి గారు వచ్చి బుచ్చిలో ఒక దీనికి ప్రెస్ మీట్ పెట్టారు. అది బిఎల్ఎల్ మీటింగు, అది దాని గురించి కూడా సబ్జెక్టు కాదు, బిఎల్ఎల్ మీటింగ్ పెట్టారు. దాంట్లో
మనం ఏం చేశారు ఆ ప్రశాంతం ఏం చేశారు అన్న దానికి కౌంటర్ ఇచ్చారు. మీరు మాట్లాడేదానికి సభ్యత సంస్కారం ఉంటుంది. ఎలాగా ప్రతిచర్యగా మీరు ఏం మాట్లాడాలో మాట్లాడండి. సెంటర్కి వచ్చే బెజవాడ జగదీష్ ఆయన వచ్చాడు. ఒక ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, 6 సార్లు ఎమ్మెల్యే, ఆయన్ని పట్టుకొని నువ్వు నేను కూడా అనగాను ఒరే జగదీష్ అని, ఒరే లంజా కూడా జగదీష్ నేను కూడా అనగలను. కానీ మాకు సంస్కారం ఉంది మాట్లాడడం. ఎందుకంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మా పెద్దల సంస్కారం మాకు నేర్పలేదు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు జగదీషు, నువ్వు SIFIలో విఆర్సీ కాలేజీలో ఉండి నువ్వేం చేసినవో మీడియా మిత్రులకి ఇంకా తెలియజేయాలనుకుంటుండా. అలాగే నువ్వు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగస్తుల దగ్గర ఏం చేసినవో మాకు తెలుసు. ఇవన్నీ బయటపెట్టి నీ పరువును కాపాడుకో. వృద్ధాగా అనవసరంగా ప్రసన్న కుమార్ రెడ్డిని నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు చెప్తున్నారు ఆయన మాకు ప్రశాంత్ రెడ్డి గారికి మీడియా ముఖం ఒక తెలియజేస్తున్నాను. అమ్మా, మీరు తట్టమట్టేలేదు అంటున్నారు. కేవలం నాది చెల్లాయిపాళ్యంలో మీ నాయకులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము రమ్మని చెప్పండి. మేము 5 సంవత్సరాల్లో మేము చేసిన 2.5 సంవత్సరాలు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు కరోనా తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో మా చెల్లాయిపాళ్యం పంచాయతీలో ఏం చేసినామో మాకు మొత్తం మీకు తీర్మానాలు కూడా ఇచ్చున్నాయి. ఏ వర్కలు చేసినామో రండి, సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన మీరు మాకన్నా బాగా అభివృద్ధి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మేము అడుగుతున్నది అది. వచ్చినప్పుడల్లా తట్టమట్టేలు ఇదేనా మీ సంస్కారం? ఇలాంటి వాళ్ళని, మాట్లాడే వాళ్ళని ముందు మీరు మీ కార్యకర్తలని అరికట్టండి. అర్థమైందా? అది ఒక్కసారి మీరు ప్రశాంత్ రెడ్డికి మా మీడియా ద్వారా మా సముఖంగా మీరు తెలియజేయాలని ఇంతవరకు ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన తిట్టులకి మీరు వెనక్కి తీసుకొని మీడియా ముఖం క్షమాపణ చెప్పాలి. లేదంటే తగు చర్య మేము కూడా ఎలాగా మాట్లాడాలో మాకు తెలుసు. నీ పరివర్తన ఎక్కడ ఏమేమి జరిగినాయో నీ గురించి మొత్తం మాకు బయోడేటా తెలుసు. అది కూడా ఇంకా ఇంతవరకు ఆగితే బాగుంటుంది. లేదంటే మొత్తం నీ గత చరిత్ర మొత్తం నువ్వు ఎక్కడి నుంచి ఏం చేసిందో మొత్తం మీడియా ముఖం బయట పెట్టాల్సి వస్తుంది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.